నా పేరు సింధు అండి. మాది ఎమ్మిగనూరు మండలము. కూటమి ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి మాకు పెన్షన్స్ కానీ వస్తున్నాయండి. నెల 1వ తారీఖు ఇంటి దగ్గరికే ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. అందరూ చంద్రబాబు నాయుడు గారు చేసింది మాకు ఒక పెన్షన్ అందరూ వస్తుంది. మాకు ఇప్పుడు ఎందుకు మేము వస్తున్నాం మీడియా ముందుకు వీళ్ళు అంటుంటే, కూటమి ప్రభుత్వం మేము ఒక్కటే కోరుకునేది, మాకు రేషన్ కార్డు సింగిల్ కార్డు కావాలి. మా ఫ్యామిలీలో ఉంటాం కాబట్టి ఫ్యామిలీలోన అందరు నెంబర్ అని ఉంటుంది, అది డిలీట్ చేసేసి సింగిల్ కార్డు కావాలి ఫ్యామిలీతో. మాకు సపరేట్ మా కమ్యూనిటీ వాళ్ళకి మా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉన్నాయి మా వాళ్ళకి 90% చాలామందికి ఫ్యామిలీలోనే ఉన్న రేషన్ కార్డు, అది డిలీట్ చేసేసి మాకు సింగిల్ కార్డు కావాలి. అదొక డిమాండ్ మాది. మళ్ళీ మేల్ టు ఫీమేల్ అని ఉంటుంది మాది రేషన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ. మాకు రేషన్ కార్డు వచ్చేసి ట్రాన్స్జెండర్ అని కావాలి. మా ట్రాన్స్ కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ అని ఇవ్వాలి ఒక ట్యాగ్ అది. మళ్ళీ తర్వాత ఇండ్లు స్థలాలు లేవండి మాకు. ఎవరైనా కానీ ఇండ్లు ఇవ్వడానికి కానీ వెనుక ముందు ఆడుతున్నారు, ఇవ్వడానికి కానీ వెనుక పోండి అని మీకు ఇచ్చేలేమంటున్నారు. మాకు ఇండ్లు స్థలాలు లేవండి, ఇండ్లు స్థలాలు కానీ ఇవ్వాలి మాకు సారు. మళ్ళీ మాకు హెల్త్ కార్డు కావాలండి. జెంట్స్కి లేడీస్కి ఎలా ఇస్తున్నారో మా కానీ హెల్త్ కార్డు మా కమ్యూనిటీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కావాలి. మా కానీ హెల్త్ విషయస్ ఉంటాయి, మేము చూపించుకోవాలి కదా హాస్పిటల్కి పోయేసి. మా కానీ హెల్త్ కార్డు కావాలి ప్లీజ్. కూటమి ప్రభుత్వానికి ఇదే కోరుకునేది. నా పేరు సింధు అండి, ఇది ఒకటే కోరుకునేది. ప్లీజ్ ధన్యవాదాలు సార్. అంటే స్టేట్ వర్క్ అంటే నేను పేపర్లో వేయించామండి. నాందే వాళ్ళు ఆయన పేరు మంత్రి గారికి, నాందేడ్ మనోహర్ గారికి మా రేషన్ కార్డు గురించి. మేము మీడియా నుంచి మా తహసీల్దార్ కానీ ఇచ్చినాము ఇందాక. మా మండలంలో ఇంతమంది ఉంటామండి, మాకు ఇల్లు స్థలాలు లేవు, చాలామందికి ఇల్లు స్థలాలు లేవు, ఏం లేదు, మాకు ఇప్పించండి అని కోరుకుంటున్నాము. తర్వాత మళ్ళీ మా ట్రాన్స్ కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళు కానీ ఉన్నారు. వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి వాళ్ళ స్థాయి తగినంత వాళ్ళకి జాబ్ ఇప్పించాలని కోరుకుంటున్న జాబు. మళ్ళీ చదువుకు లేకున్న వాళ్ళకి ఏమైనా లోన్స్ ఇచ్చి కానీ మాది ఏదో ఒక అంగడినో ఏదో పెట్టుకొని మేము బతుకుతామండి. అదొకటే మేము కోరుకునేది కూటమి ప్రభుత్వానికి. ప్లీజ్ దయచేసి ఇది ఒకటి చేయండి సార్. అందరికీ నమస్తే అండి. మన గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగస్తులకు కానీ మేము ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ మన మంత్రులకి అందరికీ నేను కోరుకునేది ఒకటేనండి, మాకు రేషన్ కార్డు సపరేట్స్ కావాలి. ఫస్ట్ ఫ్యామిలీ నుంచి డివైడ్ చేసేసి రేషన్ కార్డు సపరేట్ కావాలి. మాకు పెన్షన్లు మాత్రం అందుతున్నాయి, గవర్నమెంట్ పథకాలు ఏవి మాకు అందడం లేదు. అలాగే మాకు ఇళ్ల స్థలాలు కూడా కావాలి. కొన్ని సంవత్సరాలు గడిచినాయి మాకు, మేము దీంట్లో ఉండబట్టి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి. సంవత్సరాలు గడిచినా మాకంటూ నిలువు నీడ లేదు. నిలువు నీడ లేకుండా మేము బ్రతుకుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగాలు, మంత్రులు, గవర్నమెంట్ అందరూ మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇంతవరకు అయితే ఎవరికి ఫిర్యాదు చేయలేదు, మేము ముందుకు రాలేదు. ఇప్పుడు మేము ముందుకు వచ్చి మేము అడుగుతున్నాం, మా కోరిక తీర్చగలరని కోరుకుంటున్నాం. మా హెల్త్ కార్డు